హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ బ్లాగ్స్. సో, ఇక్కడ నేను సండే పూట చికెన్ మానేసి వెజ్ బిర్యానీ చేస్తున్నానబ్బా. సో, వెజ్ బిర్యానీ దానిలోకి గ్రేవీ టమాటా బాత్ గ్రేవీ చేయబోతున్నా. సో, చాలా సింపుల్‌గా ఉంటది. సో, ఇక్కడైతే ప్రాసెస్ చూపిస్తున్నానబ్బా. నేనైతే ఒక గ్లాసుడు బియ్యం అయితే మామూలు అవి బాస్మతి రైస్ కాదు, నార్మల్ బియ్యమే. అవి కడిగి ఒకసారి నానబెట్టుకున్నాను. సో, ఇక్కడొచ్చేసి వెజిటబుల్స్ వచ్చేసి ఒక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు అవి అన్నీ తీసుకున్నానబ్బా. నేను అవన్నీ కట్ చేసుకున్నాను. నేను ఇక్కడైతే పాన్‌లో చేస్తున్నాను. సో, స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టి దానిలో అయితే 2 స్పూన్ల నెయ్యి అయితే వేశాను. కొంచెం నూనె నెయ్యి కాగిన తర్వాత కొంచెం అయితే నూనె కూడా వేస్తున్నాను. సో, మొత్తం అయిన తర్వాత నేనైతే ఇక్కడ చూస్తున్నానబ్బా. ఇక్కడ బిర్యానీ ఆకేసాను. సో, ఇక్కడొచ్చేసి లవంగాలు అవి వేసాను. బిర్యానీ సామాన్లు, షాజీరా ఏసాను. సో, అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా! అవి కూడా వేసాననమాట. సో, అవి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా అయితే వేసేసుకుంటున్నాను. సో, ఇక్కడ కట్ చేసుకొని వేసుకున్నానబ్బా. సో, అవి ఒకసారి మంచిగా వేపుకుంటున్నాననమాట. సో, ఇక్కడొచ్చేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. అది కూడా మంచిగా వేగుతున్నాయి. అయితే ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేయలేదు. సో, నేను ఆయిల్‌లోనే వేపుతున్నాననమాట. సో, ఇవి కట్ చేసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా! అవి కూడా వేసాను. ఇక్కడైతే క్యాలీఫ్లవరు, మీల్ మేకరు అయితే నానబెట్టుకున్నాను. సో, అవి కూడా మొత్తం వేసేసుకుంటున్నాననమాట. అవి కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. బాగా నూనెలోనే వేగితే మనకి బిర్యానీ అనేది చాలా సూపర్ టేస్టీగా వస్తది. సో, ఇక్కడ ఆల్మోస్ట్ వేగిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానబ్బా. సో, అవి కూడా మంచిగా అయితే నేను కలుపుకుంటున్నాను. మా వేసిన వెజిటబుల్స్, టమాటాలు కూడా మంచిగా పట్టాలనమాట మసాలాలకి. సో, అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. సో, సాల్ట్ కూడా వేసి కలిపిన తర్వాత ఇక్కడొచ్చేసి నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. పసుపు ఎందుకంటే పసుపు కూడా వేసాను. పసుపు ఎందుకంటే కొంచెం కలర్‌కి బావుంటదనమాట. వైట్‌గా ఉంటది కదా! వైట్ రైస్. కొంచెం కలర్ కాంబినేషన్‌కి యెల్లో ఏస్తే కొంచెం కలర్ కూడా చాలా బావుంటది. సో, అందుకని చెప్పేసి నేను పసుపు కూడా ఏసాను. తర్వాత పుదీనా వేసాను. ఒక గ్లాస్ బియ్యానికి నేను ఇక్కడ 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానబ్బా. సో, ఈ నార్మల్ బియ్యమే కదా! 2 గ్లాసులయితే సరిపోతాయి. చాలా పొడి పొడిగా కూడా వస్తదనమాట. ఒకసారి చూద్దురు గాని మీరు కూడా. లాస్ట్‌లో వచ్చేసి నేను గరం మసాలా వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మరిగేటప్పుడైతే చాలా మంచిగా మరలుతుంది. వాసన కూడా భలే వస్తుంది. వాసన కూడా బావుందనమాట. సో, ఒకసారి అన్నీ మరిగిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇక్కడైతే నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు. సో, అందుకని చెప్పేసి నేను మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసి ఒకసారి కలుపుతున్నాను. ఇక్కడ బియ్యం కడిగి పెట్టేసుకున్నానబ్బా. సో, ఇంక నేను ఎసరు మరుగుతుందా కదా! బియ్యంలో ఏసేస్తున్నాను. సో, కడుక్కున్న బియ్యం అయితే నేను మొత్తం ఇక్కడ వేసేస్తున్నాను. సో, ఒకసారి విధంగా ఒకసారి కలుపుకుంటున్నాననమాట. కలుపుకొని మంచిగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర ఉంది కదా! సో, అది కూడా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేస్తున్నాను. సో, ఇక్కడ నేనేం పెట్టలేదనమాట. అలాగే మూత పెట్టేసి ఆహ్ మూత పెట్టేసాను. సో, ఇదిగోండి కొంచెం ఎగురుతుంది. సో, ఇక్కడైతే ఇంకా ఎగరాలనమాట. చూస్తున్నారు కదా! ఉడికిందా లేదా అని చూస్తున్నాను. కొంచెం పొదుపుగా ఉంది. ఒక 2, 3 సెకండ్స్ అయితే గనక ఉంటే గనక ఇక్కడొచ్చేసి వెజ్ బిర్యానీ అయితే స్ రెడీ అయిపోతదబ్బా. సో, ఇక్కడ నేను ఉల్లిపాయలు, టమాటాలు కూడా కేవలం ఇక్కడ నేను ఆహ్, చూపిస్తాను ఎలా చేసానో. ఇదిగోండి బిర్యానీ మూత తీసేసరికి భలే వాసనొస్తుంది. ఇక్కడైతే టమాటా గ్రేవీ అన్న బాత్ చేస్తున్నాను కదా! సో, ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాను. పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. 2 తీసుకున్నానబ్బా. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలయితే తీసుకున్నాను. సో, ఇక్కడ ముందుగా ఏంటంటే ఉల్లిపాయలు బాగా మగ్గాలి. సో, ఇక్కడ ఎటువంటి వాటర్ అయితే వేయటం లేదు. సింపుల్‌గా కూడా అయిపోతుంది. ఉల్లిపాయలయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలబ్బా. ఈ ఉల్లిపాయలు బాగా వేగితే మన కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తదనమాట. చూసారా ఇదిగోండి ఇక్కడైతే నేను ఇలాగా వేపేసుకున్నాను. సో, ఇక్కడైతే నేను మంచిగా వేపేసుకున్నానబ్బా. ఇక్కడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంచిగా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే నేను పసుపు వేస్తున్నాను. కొంచెం పసుపు,
కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఈ టోటల్ ప్రాసెస్ అంతా నూనెలోనే కలుస్తదబ్బా. కొంచెం కోల్డ్ ఉండి దగ్గున్నది. అందుకని ఇక్కడ నేను ఎక్కువ నూనె కూడా వేయలేదు. సో, ఇక్కడైతే ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా కలిపేసుకొని మగ్గాలి బాగా. సో, టమాటాలు మగ్గిపోతాయి. కొంచెం టైం పడతదబ్బా. ఎందుకంటే వాటర్‌లో ఉడికించట్లేదు కదా! అందుకని చెప్పేసి ఇక్కడ ఓన్లీ ఆయిల్‌లోనే మగ్గుతదనమాట. నేను సాల్ట్ వేయటం మర్చిపోయినా. ఇంక అందుకని మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తున్నానమాట. ఇదిగోండి టోటల్‌గా మగ్గిపోయిన తర్వాత ఇది కొంచెం కొంచెం మిరియాల పౌడర్ అయితే వేసాను ఇక్కడ. ఇక్కడొచ్చేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3 అయితే వేసి, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. దానిలో కరివేపాకు కూడా వచ్చేసింది. సో, 2కి మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2, 3 మినిట్స్ పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేస్తే టమాటా గ్రేవీ బావుంది. ఎంత ఇదిగా వెజ్ బిర్యానీలో టమాటా గ్రేవీ అదైతే అయిపోయిందబ్బా. సో, ఇదిగోండి మంచిగా కలుపుకొని నేను స్టీల్ మీద చేస్తున్నాను కదా! ఇంక అందుకని అది కొంచెం అడుగట్టినట్టుంది. బట్ కలుపుకుంటే గనుక మొత్తం అయిపోయిందనమాట. సో, సూపర్‌గా ఉంది. సో, ఇప్పుడు టేస్టింగ్ టైమ్ తిని ఎలా ఉందో చెప్తాను. ఇదిగోండి బిర్యానీ కూడా మంచిగా అయిపోయింది. దీనిలో అసలు ఎలా ఉంటదో ఏంటో అనుకున్నాము. కానీ ఇక్కడ కర్రీలో వాటర్ అయితే వేయలేదు కదా! రెండిట్లకి బాగా సెట్ అయిందనమాట. ఎప్పుడైనా సండే గానీ, ఏ రోజైనా సరే చికెన్ లేకపోయినా సరే ఇలాగ వెజ్ బిర్యానీ విత్ టమాటా గ్రేవీ బాత్ చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్‌గా ఉంటది. దానిలో ఉల్లిపాయ మాత్రం నంచుకుంటే మర్చిపోకండి. అది కూడా సూపర్ టేస్ట్‌గా ఉన్నది. సో, ఒకసారి ట్రై చేయండి. సో, నాకు ఈవినింగ్ నైట్‌కి వచ్చేసి కొంచెం గ్రేవీ ఉందబ్బా. అసలు చపాతీలోకి బావుంటదో బాగోదో అనుకున్నాను. చపాతీల్లో కూడా సూపర్ టేస్ట్‌గా ఉంది. కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఏంటో సమ్ మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.